స్వాగతం. జేపీఎం సెంధనూరు నాగరాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ జోనల్ కన్వీనర్ డి హిరేహాల్ మండలం హులికల్లు చెరువు నుండి భారీ స్థాయిలో అక్రమంగా భారీ యంత్రాలను, భారీ టిప్పర్లను ఉపయోగించి అక్రమ మట్టి తరలింపు జరుగుతోంది. నిత్యం నిజాయితీ గురించి వేదాలు వల్లించి రాయదుర్గ అధికారాన్ని అనుభవిస్తున్న నాయకులకు మరి ఈ అక్రమ దందాలు ఎందుకు చేస్తున్నట్టు, ఆచారాలు ఎందుకు చెబుతున్నట్టు రాయదుర్గ ప్రజలకు అర్థం కాదని మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు నిత్యం వేద వాక్యాలు వల్లిస్తూనే ఉంటాడు, మరొక వైపు నిత్య అక్రమాలు జరిపిస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న మల్లికేతి చెరువులో భారీగా మట్టి తరలించారు. ఆ విషయం మీడియా అంతా కోడే కూసింది. కానీ అక్రమంగా అక్కడి నుండి ప్రజలను ఏమార్చి అప్పుడప్పుడు మట్టి తరలిస్తూనే ఉన్నారు. ఓబులాపురం చెక్ పోస్ట్ దగ్గర కొండలకు, గుట్టలకు జేసీబీలు పెట్టి కోట్లాది రూపాయల అక్రమ మట్టి కర్ణాటకకు తరలించేశారు. ఇంకా తరలిస్తూనే ఉన్నారు. దొడగట్ట చెరువులో నుండి భారీగా కోట్లాది రూపాయల మట్టి, మల్లాపురం చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తూనే ఉన్నారు. కానీ పట్టించుకునే నాదుడే లేడు. వేపరాల చెరువు నుండి పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తూ ఉంటే రైతులు అడ్డుకున్నందుకు రైతుల్ని బెదిరించి మట్టి తరలింపు జరిగింది. ఇలా ప్రతినిత్యం ఏదో ఒక చోట నుండి అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన మట్టి తరలిస్తూనే ఉన్నారు. నిజాయితీల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంతకీ దోపిడీ ఆగుతుందా ఆగదా? ఉన్నతాధికారులు పట్టించుకుంటారా లేదా అని రాయదుర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. గత 2 రోజుల నుండి హులికల్లు చెరువు నుండి హిటాచీలతో లోడ్ చేస్తూ టిప్పర్లతో మట్టి తరలిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ అక్రమ దందా ఎవరు చేస్తున్నారు? ఆ సొమ్ము ఎవరికి చేరుతూ ఉంది? అధికారులు ఏం చేస్తున్నారు? లేదా అధికారులే ఇందులో భాగస్వామ్యమై తరలిస్తూ ఉన్నారా? లేదా రాజకీయ నాయకుల అధికారులు కలిసికట్టుగా ఈ అక్రమ మట్టి దందా నిర్వహిస్తున్నారా? ప్రజలకు అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. వెంటనే అక్రమ మట్టి తరలింపు ఆపాలని కళ్యం మరియు హులికల్లు గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు. చిన్న నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు అందరూ ఏమైపోయారు? అసలు ఉన్నారా లేదా? ఉంటే సక్రమంగా విధులు నిర్వహిస్తుంటే ఇలా అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? దాన్ని బట్టి వాళ్ళ కొమ్మక్కుతోనే, వాళ్ళ భాగస్వామ్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజలు ఆలోచన చేయవలసి వస్తుంది. వెంటనే ఈ అక్రమ ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది.